Good morning one and all. We are going to teaching PED Sem 1 subject Pedagogy of Mathematics. In that we are going to discuss Unit 3, that is Methods, Approaches and Statistics in Teaching and Learning of Mathematics Concepts. That is a Unit 3. In that we are going to discuss one of the method how to teach for students. That is very interesting topic, that is heuristic method. In the lesson itself we have very good name, that is heuristic is nothing but interesting. So that is one of the interesting method we are going to apply for students after completion of period. So what is heuristic? Heuristic is one of the method of teaching mathematics which keeps the student as far possible in attitude of discover. హ్యూరియాస్టిక్ మెథడ్ అనేది ఒక మ్యాథమెటిక్స్ టీచ్ చేయడానికి యూస్ చేసే వన్ ఆఫ్ ద మెథడ్. అందులో మనం టీచర్ స్టూడెంట్ యాటిట్యూడ్ని డిస్కవర్ చేయడానికి ట్రై చేసే వన్ ఆఫ్ ద మెథడ్ ఇది. దాన్ని ప్రొఫెసర్ ఆమ్స్ట్రాంగ్ వాజ్ డిజైన్ దిస్ మెథడ్. He was the view of the school should be developed thinking power of the student, and for this he must be given opportunity to think. ఆయన ఏమన్నారంటే స్కూల్ అనేది మామూలుగా వెళ్ళి చదువుకోవడం కాదు, స్టూడెంట్లో ఉన్న థింకింగ్ ఎబిలిటీని మనం గ్రో చేయాలి, డెవలప్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అదొక ఆపర్చునిటీ అనేది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి యాజ్ ఎ టీచర్గా అని చెప్పారు. ఇట్ పుట్ ద చైల్డ్ ఇన్ పొజిషన్ of thinker and developer. It aimed to train a learner in the method of learning. Self-confidence, originality, of power of thinking and independent judgment are to be developed in individual to make him ever successful student. మన ఎయిమ్ ఏంటంటే మన పిల్లల్లో ఉన్న లెర్నింగ్ కాన్సెప్ట్స్ని బయటికి తీయడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బయటికి తీయడం, ఒరిజినాలిటీ, పవర్ ఆఫ్ థింకింగ్, ఇండిపెండెన్స్, జడ్జిమెంట్, అవన్నిటిని మనం ఇప్పుడే బయటకు తీస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ జాబ్స్ కొట్టలేకపోవడానికి ల్యాక్ ఆఫ్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, వాళ్ళ ఒరిజినాలిటీ ఉంటుంది, థింకింగ్ ఉండట్లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే ఆర్ మిస్సింగ్. సో వెన్ వీ ప్రొవైడ్ దిస్ ఆల్ టు ద స్టూడెంట్స్ ఇన్ స్కూల్ లెవెల్, ద స్టూడెంట్ షుడ్ బి ఎ సక్సెస్ఫుల్. ద టర్మ్ డిరైవ్ ఫ్రమ్, ఈ హ్యూరియాసిటీ అనే వర్డ్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేశారంటే గ్రీక్ వర్డ్. ద హ్యూరియో మీన్స్ ఐ ఫైండ్ ద ఆన్సర్ బై సాల్వింగ్ ద క్వశ్చన్ అని హ్యూరియాస్టిక్ మీన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ మెర్స్లీ టెల్లింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ బై టీచర్, హీ ఎయిమ్ టు రిమూవ్ దిస్ మెథడ్ ఆఫ్ లెక్చర్. ఇక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ మెర్స్లీ టెల్లింగ్ అంటే మనంతట మనం టీచర్గా ఉన్నప్పుడు మనంతట మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మన ఎయిమ్ ఏంటంటే ఆ లెక్చర్ టర్మ్ని అనేది మనం రిమూవ్ చేసేసి స్టూడెంట్లో ఉన్న ఎబిలిటీ, థింకింగ్ ఎబిలిటీని బయటికి తీసుకురావడం. ఫర్ టీచర్ ఎ న్యూ థింకింగ్ వి నీడ్ గైడెన్స్ అండ్ సర్టన్ కేస్ హీ మే నీడ్ టీచర్స్. గైడెన్స్ అనేది పిల్లలకి చాలా అవసరం. ఈ మెథడ్లో టీచర్ గైడెన్స్ ఇస్తూ ఉంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. టీచర్ డస్ నాట్ నీడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై హర్ ఓన్. సో వెన్ టీచర్ గివ్స్ సజెషన్స్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అనేది మనం వాళ్ళకి జస్ట్ హింట్స్ ఇస్తూ ఉంటే ద స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు డూ దట్ ప్రాబ్లమ్. ఎలా అంటే ప్రొసీజర్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, టేక్ ద ప్రాబ్లమ్. సో ఏదైనా ప్రాబ్లం మనం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మనం చదవడం, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క పార్ట్ని తీసుకొని ఇక్కడ ఏమైంది, వాట్ ఈస్ దిస్ అని మనం ఫస్ట్ క్వశ్చన్ వేయాలన్నమాట. సపోజ్ మనకు ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, అప్పుడు మన స్టూడెంట్స్ ఆర్ గివెన్ మెనీ ఫిగర్స్. స్టూడెంట్స్ని ఫస్ట్ మనం ట్రయాంగిల్ అనేది డ్రా చేయమనాలి. అప్పుడు స్టూడెంట్స్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ డ్రా చేస్తారు అనమాట. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వాళ్ళు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఇలా చాలా పెద్దది, ఇలా డ్రా చేస్తూ ఉంటారనమాట. డ్రా చేసినప్పుడు టీచర్ ఆస్క్ టు ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్.
సో వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి, వాట్ ఈస్ డి, డి ఎలా ఉంది, ఏ ఎలా ఉంది, సి ఎలా ఉంది, సి ఎలా ఉంది అని మనం డిఫరెంట్ క్వశ్చన్స్ అడగాలి. స్టూడెంట్ నోటీస్ దట్ ఈచ్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అండ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్. సో ఈచ్ యాంగిల్ ఎలా ఉంది, 90 degreesలో ఉంది అని వాళ్ళు మనకి చెప్తారనమాట. సో ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, ఆపోజిట్ సైడ్స్ కూడా సేమ్ ఉన్నాయండి. ద టీచర్ ఎంకరేజ్ టు డ్రా ద డయాగ్నల్. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే టీచర్ ఒక డయాగ్నల్ డ్రా చేసి చూడండి ఎలా ఉంటుందో చూద్దామన్నప్పుడు, సో దే ఆర్ గోయింగ్ టు డ్రా వన్ లైన్ ఇన్ ఎ డయాగ్నల్లీ దే ఆర్ గోయింగ్ టు డ్రా. సో it is one triangle, it is another triangle. So then you have to give what is the area of triangle అన్నప్పుడు మనం వాళ్ళు హాఫ్ L ఇంటూ B లెంత్ ఇంటూ పెడతాను అని బేస్ ఇంటూ హైట్ అని చెప్తారు, బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి 2 triangles ఉన్నాయి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 2 triangles ఉన్నాయి కాబట్టి 2 trianglesకి ఒక ట్రయాంగిల్కి బేస్ ఇంటూ హైట్ ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇవి రెండింటినీ కలిపినప్పుడు ఏమవుతుంది 2/2, దట్ ఈస్ 1 బేస్ ఇంటూ హైట్. సో B ఇంటూ హెచ్ ఈజ్ అ రెక్టాంగిల్ ఏరియా అని వాళ్ళు మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్ మే బి ఏ B ఇంటూ హెచ్, ఇట్ మే బి L ఇంటూ B. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై గివింగ్ ద గైడెన్స్ టు ద స్టూడెంట్స్. సో వాట్ ఈజ్ ద రోల్, ఇందులో మన రోల్ ఏంటి, టీచర్ ఎంత మనం పర్ఫామ్ చేయాల్సిన టాస్క్ ఏంటి. ద టీచర్ షుడ్ బి రిసోర్స్ఫుల్ and cultivate and historic spirit in himself. సో టీచర్కి ఆ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన అనేది ఉండాలన్నమాట. సో టీచర్కి ఆల్రెడీ ఫార్ములాస్ అన్నీ తెలిసి ఉండాలి. ఇందులో 2 డయాగ్నల్ ముందే ప్రీవియస్లీ షీ షుడ్ ప్రిపేర్, షీ నీడ్ స్పెషల్ ప్రిపరేషన్. సో ఈ క్వశ్చన్, ఈ టాస్క్ని మనం వాళ్ళకి ఇస్తున్నామంటే ముందు మనం ఏమేమి అడగాలి మనం ముందుగానే మనం నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. బై మీన్స్ ఆఫ్ వెల్ చూజన్ క్వశ్చన్స్, ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు మనం ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు డ్రా రెక్టాంగిల్ అని చెప్పాము, దాన్ని డయాగ్నల్ గేమ్ అని చెప్పాను, వాటి ఎలా ఉన్నాయి క్యారెక్టరిస్టిక్స్ అని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగాం. అలానే ప్రతి క్వశ్చన్కి కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళతో ఆన్సర్ చెప్పించగలగాలి. అట్మోస్ట్ సిన్సియర్లీ ద పార్టిసిపెంట్స్ అలర్ట్నెస్ ఆన్ పార్ట్ ఆఫ్ టీచర్. టీచర్లో ఎలా ఉండాలి, టీచర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా అట్మోస్ట్ సిన్సియర్గా ఉండాలి, అటు ఇటు తన పని తను చేసుకుపోతున్నట్టుగా ఉండకుండా ప్రతి చిల్డ్రన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పేషెంట్గా ఉండాలి. ఇట్ మే బీ ద స్టూడెంట్ డూ సమ్ మిస్టేక్స్ సమ్ టైమ్స్, బట్ వీ హ్యావ్ టు పేషెంట్లీగా మనం ఆన్సర్. అలర్ట్నెస్ ఉండాలి, ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేస్తారు అని అలర్ట్గా ఉండాలి. అండ్ పార్ట్ ఆఫ్ టీచర్, ఇది వన్ ఆఫ్ ద టాస్క్ ఆఫ్ టీచర్. ద టీచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవాయిడింగ్ ఫాల్స్ హ్యూరియాస్టిక్ క్వశ్చన్స్. ఇవే కాకుండా పిల్లలకి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కాకుండా అన్రిలేటెడ్ క్వశ్చన్ ద టాపిక్ని డైవర్ట్ చేసేలాగా. సో వీ హ్యావ్ టు స్టాప్ దట్ ఫాల్స్ క్వశ్చన్స్ ఎట్ పర్టిక్యులర్ టైం. సో మెరిట్స్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మెథడ్ ఏంటంటే క్రామింగ్ ఆర్ సబ్సిక్వెంట్లీ రెడ్యూస్, అంటే బట్టిఫైయింగ్ అనేదాన్ని మనం బాగా తగ్గించవచ్చు. వాళ్ళంతట వాళ్ళు చదువుకోగలుగుతారు, బట్టిఫైయింగ్ అనేది మనం తగ్గించేస్తాం. ఈ డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్. సో ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఏదైనా ఈ కెమికల్తో యాడ్ చేసినప్పుడు వి గెట్ ద రిజల్ట్. ఈ మెడిసిన్ ఇలా యూజ్ చేస్తే వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్ అని వాళ్ళు థింకింగ్ ఎబిలిటీ అనేది పిల్లల్లో మనకి ఇంప్రూవ్ అవుతుంది. సెల్ఫ్ రిలయంట్గా వాళ్ళు తయారవుతారు. సబ్జెక్ట్ బికమ్స్ ఇన్వాల్వ్ అండ్ థింకింగ్, రీజనింగ్, డిస్కవర్. పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద మంచి థింకింగ్ అండ్ రీజనింగ్, డిస్కవర్ అనేది అలవాటు అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దే విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ ది సబ్జెక్ట్. ద చైల్డ్ బికమ్ an active participant in the process of learning. So all the students are trying to give the answer. They will improve the communication skills also. So what is the demerits, what is the disadvantage of heuristic method? It immature child and average students may not come up to this method. So teacher does not know how to ask the questions and a teacher ki telisakapoyina ద పిల్లలకి ద క్వాలిటీస్ని డిస్కవర్ చేయలేకపోయినా మనం ఈ మెథడ్ని ఫెయిల్ అయినట్టు అనమాట.
It demands extraordinary labor and special preparation needed. So teacher has to prepare for every method. టీచర్ బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే దే కెన్ టీచ్, అదర్వైజ్ దే క్యాన్. ఇట్ ఈస్ వెరీ స్లో మెథడ్. ద పిల్లవాడు చేసేంతవరకు, ఎవ్రీ స్టూడెంట్ చేసేంతవరకు మనం ఆగాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. The lower classes, especially the child, need hints and guidance. If the teacher does not give him, they promote the guidance, he may get discouraged. సో టీచర్ ఎప్పుడైతే మనం వాళ్ళు అడిగిన హింట్స్ మనం సరిగ్గా ఇవ్వలేకపోయామనుకోండి, వాళ్ళు ఆన్సర్ చేయడానికి తగిన గైడెన్స్ మనం ఇవ్వలేకపోతే వాళ్ళు డిస్కరేజ్ అయిపోయి ఆ మెథడ్ని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ద సమ్ టైమ్ టీచర్ కెనాట్ ఫ్రేమ్ ఏ గుడ్ క్వశ్చన్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్లో మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కూడా చాలా హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ద టాపిక్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్లో అన్ని టాపిక్స్ ఇలానే ఉండవు కదా మనం క్వశ్చన్స్ డిరైవ్ చేయడానికి. ద ప్రీవియస్ టాపిక్ షుడ్ బి నోన్ బై స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ టీచర్. రెండు టాపిక్స్ గురించి మనకి తెలిసినప్పుడు మాత్రమే ప్రీవియస్ హిస్టరీ, దెన్ వీ కెన్ సాల్వ్ లైక్ దిస్ మెథడ్స్. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి ఇందులో. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 50,000. ద రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ 4% per annum. వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years? సో ఇలాంటి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక సిటీలో పాపులేషన్ 50,000 అంట. 50,000 ద రేట్ ఆఫ్ గ్రోత్ పర్ ఇయర్ 4% పెరుగుతూ ఉన్నారు. 2 years తర్వాత గ్రోత్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. అప్పుడు టీచర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి? ద టీచర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనే క్వశ్చన్ టీచర్ అడిగినప్పుడు పిల్లలను 2 yearsకి సంబంధించిన పాపులేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలని పిల్లలు చెప్తారు. టీచర్ మళ్ళీ హౌ టు ఫైండ్, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఒక సంవత్సరంది ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్ది ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈజ్ ద గ్రోత్ అని అడిగినప్పుడు 4% అని చెప్తారు. సో దానికి ఒక ఫార్ములా, సో పాపులేషన్ ఫైండ్ చేయమని చెప్పగానే పిల్లలు 50,000 into 4/100 వేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి 52,000 అని చెప్తారు. అది ఫర్ ఫస్ట్ ఇయర్. మరి సెకండ్ ఇయర్కి ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు 52,000, మరి ఫస్ట్ ఇయర్ ఎండ్కి మనకు వచ్చింది 52,000 into 4/100 వేసినప్పుడు 54,080 వచ్చింది. సో వీ హ్యావ్ టు గివ్ ద ఎంకరేజ్ టు ద స్టూడెంట్. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్, వెరీ గుడ్, వెరీ నైస్లీ యూ హ్యావ్ టు పర్ఫామ్ అని అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు, ఇంకా ఫాస్ట్గా ట్రై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.